హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలా అనేది చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అన్ని సైడ్ డిష్లకు కూడా చాలా ఎగ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ టొమాటో, ఆనియన్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తురుము అలా వేసి ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 4 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తురుము ఇలా అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది చాలా ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఎగ్స్ లేవు, సైడ్ డిష్ ఏం చేసుకోవాలా అని చెప్పి ఆలోచించే వారికి ఇది చక్కని రెసిపీ అని చెప్పేసి నేను మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు జారుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి పిండిని తయారు చేసుకుందాం. మనకు ఆమ్లెట్ ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్. ఫ్రెండ్స్, మీకు అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇది డిఫరెంట్ టేస్ట్గా ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నేను ప్లెయిన్ ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ లైట్గా 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటబుల్ ఆమ్లెట్. సో ఫ్రెండ్స్, మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం దోశ అనేది మనకు ఆమ్లెట్ టైప్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో ఎవరైతే మనకి ఎగ్స్, నాన్ వెజ్ లేదు అని బాధపడేవాళ్ళు, సైడ్ డిష్ ఏం లేదు అని బాధపడే వాళ్ళ కోసం, ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఈ రెసిపీని వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీని నాకు కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారా, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు వేడిగా సాంబార్లేకి, రసం, అలా ఏ సైడ్ డిష్లే, ఏ కర్రీస్ లేకైనా కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఇది స్నాక్స్ రూపంలో కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటబుల్స్ వేసాము. మీకు కావాలంటే ఇక్కడ వెజిటబుల్స్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్ మాత్రమే చేశాను. మీరు క్యారెట్ యాడ్ చేసేసుకుంటే చిన్నపిల్లలకు కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీకు కావాల్సిన వరకు ఆమ్లెట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.